హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మినప గారెలు. గారెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మన ఆంధ్రాలో ఏ ఫెస్టివల్ అయినా ఏ అకేషన్ అయినా ఈ గారెలు లేకుండా మాత్రం కంప్లీట్ అవ్వదు. అందువల్లనే అనుకుంటా వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని కూడా చెప్పారు. ఓకే, మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీని ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అటువంటి ఐటమ్స్, మినపప్పు బాగా శుభ్రంగా కడిగి పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. అయితే ఈ గారెల్లో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, తర్వాత అల్లము వేసుకొని కూడా కొత్తిమీర అన్నీ వేసి చేసుకుంటారు. నేనేంటంటే ఇక్కడ సింపుల్గానే చేస్తున్నాను. మా పిల్లలకి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేస్తే వాళ్ళు ఇష్టపడరు, అందుకని మామూలుగా ప్లెయిన్గానే నేను చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అయితే ముందుగా ఏంటంటే చిన్న కప్తో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని మీ చెయ్యి అనేది దానిలో తడుపుకోండి. మరొక విషయం ఫ్రెండ్స్, నేను ఇందులో ఆల్రెడీ సాల్ట్ కలిపేశాను. మీరు కూడా మీ రుచికి సరిపడా సాల్ట్ కలిపేసి ఈ యొక్క ముద్దను తీసుకొని ఇలాగ ఏదన్నటువంటి ప్లెయిన్ ఇలాంటి పాలిథిన్ కవర్ మీద వేసుకోండి. పాల ప్యాకెట్ కానీ మీ దగ్గర ఏమైనా కవర్ అవైలబుల్గా ఉంటే ఆ కవర్ మీద వేసుకొని ఇలా చిన్న హోల్ పెట్టుకొని దీన్ని మరుగుతున్న నూనెలో వేయాలి. ఈ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు ఫ్రై చేసినప్పుడు ఏంటంటే మనం నూనె బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలండి. గ్యాసు పెట్టేసుకొని వేసినట్లయితే బాగా వస్తాయి. లేదంటే ముందుగానే గోల్డెన్ కలర్లోకి వెళ్ళిపోతే మనం ఉడికిపోయి అనుకుంటాం, కానీ లోపల ఉడకవు. అందువల్ల మీరు లో ఫ్లేమ్ మీదకి పెట్టేసుకోండి. ఆయిల్ బాగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గారి ఉడికిగానే మనకి ఇలా పైకి తేలిపోతుందండి. తేలిపోయిన తర్వాత దాన్ని మనం ఇలాగా రొటేట్ చేసుకోండి. ఈ విధంగా పక్కకి సైడ్కి తిప్పుకొని ఇంకొక 5 minutes బాగా రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. గారెలు ఇంకో పద్ధతిలో కూడా వేస్తారండి. అంటే పెద్దవాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను. మా అమ్మగారు, మా అత్తగారు వీళ్ళు ఎలా వేస్తారంటే ఇలా రుబ్బు తీసుకుంటారు. ఈ గారెల పిండిని తీసుకొని ఇలా ఫింగర్తోని ఇలా అంటారండి. అంటే చాలామందికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇలా వేయగలుగుతారు. ఇలా చేసిన తర్వాత ఇలాగ హోల్ పెట్టేసి ఇలా వేసేస్తారు. ఇది ఒక పద్ధతి అండి. అంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అలా ఫాస్ట్గా చేస్తారు. కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే మామూలుగా నార్మల్గా నేను ముందు చెప్పే పద్ధతిలో వేసుకుంటారు. నేను మ్యాక్సిమం ముందు పద్ధతిలోనే వేస్తాను. తర్వాత ఇప్పుడు మీకు చూపిద్దామని ఒకసారి ఎలా వస్తుందని ట్రై చేశాను. అంటే మొదట్లో మనకు షేప్ కరెక్ట్గా రాదు. అలా వేస్తున్న కొద్ది ఏంటంటే మనం ఇంప్రూవ్ అవుతాము, అయ్యి గారె అనేది బాగా వేయగలుగుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా మన గారెలు అనేవి ఇలా తయారైనవి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.